'ఓదెలా 2'. 'ఓదెలా రైల్వే స్టేషన్' అనే టైటిల్‌తో 2022 ఆగస్ట్‌లో డైరెక్ట్‌గా 'ఆహా' ఓటీటీలో 'హెబా పటేల్' గారు లీడ్ రోల్‌లో రిలీజ్ అయింది. జస్ట్ 1 ½ అవర్ మూవీ అది. ఆ సినిమా పర్లేదు అనిపించింది. బట్ ఇట్ డజంట్ డిజర్వ్ ఎ సీక్వెల్. సరే ఇక సీక్వెల్ తీసేంత అవసరం లేదు. కానీ దానికి సీక్వెల్‌గా ఇప్పుడు ఈ 'ఓదెలా 2' ట్రైలర్‌ని చూసాక స్పెషల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండ్‌గానే మంచి బీజీఎంతో పెద్దగానే ప్లాన్ చేశారనుకున్నా. అందులోనూ 'అంజనీష్ లోక్‌నాథ్' గారి మ్యూజిక్ అండ్ 'సంపత్ నంది' గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ సూపర్విజన్ కావడంతో ఇక చూసాక నాకైతే ఆ స్పెషల్ ఎఫెక్ట్స్‌నే బావున్నాయి. ఇంకా కొన్ని సీన్స్ లైక్ తమన్నా గారి ఇంట్రొడక్షన్ అండ్ సినిమాని స్టార్ట్ చేసిన విధానం లాంటివి. ఫస్ట్ హాఫ్ పర్లేదు. సెకండ్ హాఫ్‌నే ఇంట్రెస్టింగ్‌గా లేదు నా వరకు. అందుకే ఓవరాల్‌గా బిలో యావరేజ్ ఫీల్ వచ్చింది నాకైతే. పాపం బాగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇక 'అరుంధతి' సినిమాని చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది కొన్ని సీన్స్ చూస్తుంటే. అసలు ఇంటర్వెల్ టైమ్‌కొచ్చే తమన్నా గారు వచ్చి ఏం చేశారంట అనేలా మారింది సెకండ్ హాఫ్. లార్డ్ శివ గారిని ఇంక్లూడ్ చేయడం కూడా తమన్నా గారిని తీసుకురావడం వరకు హెల్ప్ అయింది. అలాగే 110,00,00,000 సార్లు ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో వారికి శివుడు కనిపిస్తారని చెప్పడం కూడా బావుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఫోర్స్‌డ్‌గా ఇంక్లూడ్ చేశారేమో డివోషనల్ టచ్ అనే ఫీల్స్. లాస్ట్‌కి 'ఓదెలా 3'ని కూడా అనౌన్స్ చేశారు. ఇక మొత్తం రివ్యూ వినండి ఎలా ఉందన్నది మీకు ఇంకా క్లియర్‌గా ఒక ఐడియా వస్తుంది స్పాయిలర్స్ లేకుండా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఫస్ట్ నైట్ సీన్స్ ఆ టైంలో డైలాగ్స్ ఇబ్బంది పడతాయి. సో, మీరే డిసైడ్ అవ్వండి. బేసిక్ స్టోరీ లైన్ స్పాయిలర్స్ లేకుండా చెప్తే ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన విలన్‌కి ఓదెలా ఊరి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఒక శిక్ష వేయడం వలన ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ బావున్నాయి ముందుగా చెప్పినట్టు. సెకండ్ హాఫ్‌లో ఊరిని బంధించే సీన్‌లో, ఇంకా నాగుపాము తరిమే సీన్, స్టార్టింగ్‌లో శిక్ష వేసే సీన్. ఇన్‌ఫాక్ట్ ఈ సీక్వెల్ ఫస్ట్ పార్ట్‌కి కంటిన్యూయస్‌గా భలే స్టార్ట్ అయింది. వశిష్ఠ గారి వాయిస్ పెద్ద ప్లస్ అయింది. మ్యూజిక్ కంటే కూడా ఇతని వాయిస్‌ని ఎఫెక్టివ్‌గా ఉంది. ఇక స్టోరీ వైస్ డెవలప్‌మెంట్ పోర్షన్స్ బావున్నాయి. మిగతాది మైనస్ పాయింట్స్‌లో చెప్తా. పర్ఫార్మెన్సెస్ వైస్ మెయిన్ యాక్టర్స్ కంటే మిగతా క్యారెక్టర్స్‌కే ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. సెకండ్ హాఫ్‌లో తమన్నా గారికి ఎక్కువ ఉంటుంది. శతసహస్రం అంటూ ఇంట్రొడ్యూస్ చేసిన భైరవి అక్కగా తమన్నా గారి పర్ఫార్మెన్స్ మెయిన్‌గా ఎంట్రీ సీన్ బావుంది. బీజీఎం మంగళవారం ట్యూన్స్ కొన్ని వినిపించాయి. కానీ కొన్ని సీన్స్‌ని ఎలివేట్ చేసింది. ఇంకొంచెం అంతేం అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే అద్దిరిపోయింది. విజువల్లీ చాలా రిచ్‌గా ఉంది ఫిల్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ ఫస్ట్ పార్ట్‌కి కంటిన్యూషన్‌గా బావున్నా గానీ అదే ఫెమిలియర్ అండ్ రెగ్యులర్ టెంప్లేట్ అండి. ఊర్లో ఏదో జరగడం, ఒక ప్రేతాత్మ వధించడానికి ఒక మనిషి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. ఒకానొక పాయింట్‌లో అనుష్క గారి 'అరుంధతి' మూవీని చూసి ఇన్‌స్పైర్ అయ్యారేమో అనిపించింది. హారర్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. వశిష్ఠ గారి వాయిస్‌కే భయపడాలంతే. కొన్ని సీన్స్‌ని సరిగ్గా ఎలివేట్ చేయలేదు. లైక్ ఎలా భయపడ్డారో సెకండ్ హాఫ్‌లో, ఇంకా మురళీ శర్మ గారితో ఏం చెప్పారని. లాజిక్స్ అయితే ఇంక మర్చిపోవాలి సినిమాలో. అసల పంతులు ఇంకా మిగతా వాళ్ళు అక్కడికే వెళ్లి ఎందుకు టాయిలెట్ పోస్తారు? అంత మట్టిని దాటి రక్తపు చుక్క లోపలికి ఎలా వెళ్ళిపోతుంది? అసలు అంత రక్తం ఎందుకు పోతుంది? ఊరిని నాశనం చేద్దాం అనుకున్నవాడు ఏదో ఒక బాడీ దొరికాక ప్రతిసారి బాడీ నుంచి బయటికెందుకు రావాలి? అసలు రెండో డెత్‌లో అసలు అతను ఎలా దొరికారు? ఆ పని చేశాక అక్కడ ఎందుకుంటారు? ఒక 2 హత్యలు జరిగినా ఒక్కరికి కూడా అనుమానం రాకపోవడం. ఇంకా 2025లో ఉన్నాం మనం ఇంకా దెయ్యాలు, భూతాలు ఏంటని పోలీసులు వచ్చి అడిగితే అంతకు ముందే జనాలకి చూపించిన సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులకి ఎందుకు చూపించలేదు? సరే చూపించకపోక క్లాసులిస్తారు. ఆ ఫుటేజ్ చూపిస్తే అయిపోయేదానికి ఇంకా మళ్ళీ ప్రూవ్ చేస్తా అంటూ వెళ్తారు. శ్రీకాంత్ అయ్యంగార్ గారి యాక్టింగ్ అయితే ఏడ్చే సీన్స్‌లో ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందనిపించింది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా ముందుగా చెప్పినట్టు అంత ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేని విధంగా ఉంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పర్లేదు. ఫెమిలియర్‌గా ఉన్నా గానీ అలా వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్‌నే తమన్నా గారు వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఆమె ప్రెజెన్స్ అసలు ఏం చేసిందని అలా హెల్ప్ అవ్వకపోవడం వలన సెకండ్ హాఫ్ నాకైతే ఇంట్రెస్టింగ్‌గా కానీ, థ్రిల్లింగ్‌గా గాని అనిపించలేదండి. ఓవరాల్‌గా ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. విజువల్లీ రిచ్‌గా ఉంది. బట్ కంటెంట్ వైస్ ఇంకొంచెం సెకండ్ హాఫ్ స్ట్రాంగ్‌గా ఉండుంటే ఇంకా బావున్ను. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.